నా కథల కథనం అందరికీ నమస్కారం. నేను మీ లావణ్యంలోని కథానిక కవితను. ఈరోజు మనం వినబోయే కథ ప్రేమతో నీ జతగా నేను పార్ట్ 14. ఈ స్టోరీ వినబోయే ముందు స్టోరీని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. రాహుల్ చిట్టిని గట్టిగా హత్తుకొని తన బాధనంతా ఆమెతో చెబుతూ కన్నీళ్లు కార్చాడు. చిట్టి కూడా అతన్ని ఓదారుస్తూ రాహుల్ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా హత్తుకుంటూ మాటలని పక్కన పెట్టేసి ఒకరి గుండె చప్పుడు ఒకరు వింటూ ఆ కౌగిలిలోనే సేద తీరుతూ ఉన్నారు. అప్పుడే వాళ్ళ డోర్ కొడుతూ, మేడం, కృష్ణవేణి మేడం గారు, పెద్ద మేడం గారు పిలుస్తున్నారు అంటూ అర్చన పిలవగానే ఇద్దరూ ఒకరి నుండి ఒకరు విడివడి దూరం జరిగారు. ఇద్దరూ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకోలేక మొహమాట పడుతూ ఉన్నారు. అర్చన అలాగే డోర్ కొడుతూ ఉండడంతో చిట్టి డోర్ తెరిచి, ఏమైంది అర్చన అని కంగారు పడుతూ ఆమె ముఖంపై ఉన్న చెమటలను తుడుస్తూ అడిగింది. అర్చన నోరు తెరిచి తెల్ల ముఖం పెట్టి చిట్టి వైపు చూస్తూ లోపల ఉన్న రాహుల్ వైపు చూసి ఆశ్చర్యపోతూ, అయ్యో, అదేంటి మేడం గారు, లోపల ఏసీ ఉన్నా మీ ఇద్దరికి చెమటలు పట్టుతున్నాయి ఏంటి అని వాళ్ళిద్దరినీ చిత్రంగా చూస్తూ అడిగింది. చిట్టి వెనక్కి తిరిగి రాహుల్ని చూసింది. అతని ముఖంలో ఇప్పుడు బాధ కనిపించకపోవడంతో చిట్టి కాస్త చిరునవ్వుతో, అర్చన, నువ్వు వచ్చిన సంగతి మర్చిపోయినట్టున్నావు అని అనగానే ఆమె తల కొట్టుకుంటూ, అయ్యో, అవును మేడం, మిమ్మల్ని ఇద్దరిని పెద్ద మేడం గారు భోజనానికి పిలిచారు, త్వరగా రండి అని చెప్పేసి అర్చన అక్కడి నుండి వెళ్ళిపోయింది. అర్చన వెళ్ళగానే చిట్టి గట్టిగా ఊపిరి పీల్చుకొని గుండెలపై చెయ్యి వేసుకుంటూ, అయ్యో పాపం పోనీ అని ఓదార్చడానికి వస్తే నాకే చెమటలు పట్టించాడు ఈ రాహుల్. వామ్మో, ఎక్కువసేపు ఇక్కడే ఉంటే మళ్ళీ ఊపిరి ఆగిపోతుందేమో నాది అని చిట్టి మనసులోనే అనుకుంటూ వెనక్కి తిరిగి చూడకుండానే కిందకి పరుగు తీసింది. చిట్టి వెళ్ళగానే రాహుల్ అద్దం ముందు నుంచొని తనని తాను తిట్టుకుంటూ, చిచి, ఏం చేశాను నేను, చిట్టిని అలా వాటేసుకున్నానేంటి, నా గురించి ఏమనుకుంటుందో ఏమో, అయినా ఎప్పుడూ లేనిది నేను అంతలా ఏడవడం ఏంటి, నా బాధని చిట్టితో పంచుకోవాలని నాకెందుకు అనిపించింది అని రాహుల్ అద్దంలో ఉన్న తన ప్రతిబింబాన్ని చూస్తూ ఎన్నో ప్రశ్నలకు జవాబు వెతుక్కుంటూ ఉన్నాడు. బాలాజీ గారు కూడా తన కొడుకు గదిలో నుంచి బయటకి వచ్చి లక్ష్మమ్మ గారితో కబుర్లు చెప్పుకుంటూ డైనింగ్ టేబుల్ వద్ద చిట్టి కోసం రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. వాళ్ళిద్దరినీ అలా చూడగానే చిట్టికి వాళ్ళ నానమ్మ తాతయ్యలు గుర్తుకు వచ్చారు. నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వచ్చాయి, అమ్మమ్మ గారు, మిమ్మల్ని చూస్తుంటే మా తాతయ్య నానమ్మలు గుర్తుకు వస్తున్నారు. మీలాగే వారు కూడా ఎప్పుడూ నవ్వుతూ అప్పుడప్పుడు గొడవ పడుతూ భలే సరదాగా ఉంటారు. మీకు తెలుసా, మా నానమ్మ వాళ్ళ అమ్మ, మా చేజమ్మ తాతయ్యలు కూడా భలే అల్లరి చేస్తారు. వాళ్ళతో ఉంటే నాకు అసలు పొద్దే తెలియదు అని చిట్టి మెరిసిపోతున్న కళ్ళతో వాళ్ళ పుట్టింటి గురించి చెబుతూ వాళ్ళిద్దరినీ మాటల్లో పెట్టేసింది. చిట్టి ఆపకుండా గలగల వాగుతూనే ఉంటే పక్కనే ఉన్న అర్చన చిట్టిని చూస్తూ నవ్వుతూ, అమ్మా చూసావా, ఈ మేడం గారు ఒక్కసారి నోరు తెరిస్తే అస్సలు ఆపడం లేదు, తను మాట్లాడుతూ ఉంటే భలే సరదాగా ఉంది కదా అని అర్చన తల్లితో అంటూనే మెట్లు దిగుతూ వస్తున్న రాహుల్ని చూసి సైలెంట్ అయిపోయింది. అతను చిట్టి చెప్పే మాటలు వింటూనే డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి
చిట్టి వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఇక ఆపుతావా నీ వాగుడు అన్నట్టుగా చూసిన అతని కళ్ళను చూసి చిట్టి తలదించుకొని గదిలో జరిగింది గుర్తు చేసుకొని మౌనంగా ఉండిపోయింది. ఆండాలు అర్చన వడ్డిస్తూ ఉంటే చిట్టి ఏమీ మాట్లాడకుండా తింటూ ఉంది. బాలాజీ గారు చిట్టి వైపు చూస్తూ, ఏంటి మనవరాలా, నా మనవడు రాగానే నువ్వు సైలెంట్ అయిపోయావు, ఏమైంది, వాడు మాట్లాడొద్దు అని చెప్పాడా ఏంటి అని అతను అడగగానే చిట్టి ఓరగా అతని వైపు చూస్తూ, తాతయ్య, నాకు చాలా ఆకలిగా ఉంది, అందుకే తింటున్నాను అని ఆమె అనగానే బాలాజీ గారు నవ్వుతూ, చిట్టి, ఇప్పటి వరకు నువ్వు బాధపడుతూ మీ వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటే ఆకలిని మర్చిపోయావేమో అనుకున్నాను అని అతను అనగానే చిట్టి కూడా నవ్వుతూనే, తాతయ్య, దేని స్థానం దానికే ఇస్తాను నేను. బాధ కలిగినప్పుడు బాధపడతాను, ఆకలి వేసినప్పుడు తింటూనే ఉంటాను. అలాగే ఎవరికైపైనా కోపం వస్తే వాళ్ళను అప్పుడే కడిగేస్తాను. అంతేకాని అన్నీ దాచుకొని మనసులోనే బాధపడుతూ ఉండను అని రాహుల్ వైపు చూస్తూ అన్నది. రాహుల్కి తినాలి అని అనిపించకున్నా చిట్టి అన్న మాటలను అర్థం చేసుకొని ప్లేట్లో ఉన్న ఐటమ్స్ తినేసి పక్కనే ఉన్న సోఫాలో కూర్చున్నాడు. చిట్టి కూడా తినేసి లక్ష్మమ్మ బాలాజీ గారితో మాట్లాడుతూ అక్కడే సోఫాలో కూర్చుంది. అందరూ సైలెంట్గా ఉండి టీవీలో వస్తున్న న్యూస్ చూస్తూ ఉన్నారు. చిట్టి ఏదో ఆలోచిస్తూ తన కింద పెదవిని పంటి మధ్యలో నలిపేస్తూ, అమ్మమ్మ, తాతయ్య గారు, నాకు ఒక చిన్న డౌట్ అడగనా అని చిట్టి అనగానే రాహుల్ ఆమెనే చూస్తూ ఒక్క నిమిషం కూడా నోరు మూసుకొని ఉండలేదు. ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఏం డౌట్ వచ్చిందో ఏమో అని రాహుల్ మనసులోనే అనుకున్నాడు. ఏంటి చిట్టి నీ డౌట్ అని బాలాజీ గారు అడగగానే, అదే, మరి ఏమీ లేదు. మామయ్య గారిని అలా గదిలో ఒక్కన్నే వదిలేస్తే భయపడిపోతాడేమో. ఇంత ఆస్తి ఉండి ఏం లాభం, మీరు కనీసం ఒక నర్సుని కూడా పెట్టలేకపోయారు అని చిట్టి అనగానే బాలాజీ గారు నవ్వుతూ, ఒరే రాహుల్, నువ్వు నీ భార్యలో ఏం చూసి ప్రేమించావో మాకైతే తెలీదు, కానీ ఈ అమ్మాయి అయితే నాకు చాలా బాగా నచ్చింది. వచ్చిన మొదటి రోజే అందరితో కలిసిపోయింది. ఎన్నో రోజుల నుండి మంచానికి అంకితమైన మీ నాన్నని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. తన స్థానంలో మరో అమ్మాయి ఉండి ఉంటే ఖచ్చితంగా మీ నాన్నని హాస్పిటల్లో పెట్టమని అనేది. రాహుల్, నువ్వు ఎన్ని రోజులు ఏ ప్రేమకు దూరమయ్యావు అని బాధపడుతున్నావో ఆ ప్రేమనంతా నీకు పంచడానికి ఇప్పుడు చిట్టి నీ భార్యలా నీ జీవితంలోకే వచ్చింది. మీ ఇద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని బాలాజీ గారు వాళ్ళిద్దరినీ దీవిస్తూ, అమ్మ లక్ష్మమ్మ, ఇక మనం వెళ్దాం పదా, వీళ్ళ మధ్యలో మనమెందుకు, వెళ్ళి పడుకుందాం అని అతను అనగానే లక్ష్మమ్మ గారు బాలాజీ గారిపై కోప్పడుతూ, వెళ్ళాల్సింది మనం కాదు, వాళ్ళిద్దరూ, మీరు ఇక్కడే కూర్చోండి కొద్దిసేపు అని ఆమె గుర్తు చేయడంతో బాలాజీ నవ్వుకుంటూ అక్కడే కూర్చున్నాడు. రాహుల్, చిట్టి, మీ ఇద్దరు వెళ్ళి పడుకోండి, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రాహుల్, రేపు ఉదయాన్నే చిట్టిని తీసుకొని లాయర్ వద్దకు వెళ్ళాలి. చిట్టి, నువ్వు ఎక్కువగా కంగారు పడకు. మీ మామయ్యను చూసుకోవడానికి నర్సు కాదు, డాక్టరే ఉంది. రాహుల్కి పెళ్లి జరిగింది అని తెలిసినప్పటి నుండి ఆమె ఇక్కడికి రావడం లేదు. రేపు కూడా రాకపోతే నువ్వన్నట్టుగానే మంచి నర్సును పెట్టుకుందాం
అని ఆమె అనగానే చిట్టి నవ్వుతూ సరే అని తలనాడిస్తూ రాహుల్తో కలిసి గదిలోకి వెళ్ళింది. అతను గదిలోకి వెళ్ళగానే డోర్ గడియ పెట్టేస్తూ చిట్టి వైపు అడుగులు వేశాడు. ఆమె కాస్త గుండె దడతో అతన్నే చూస్తూ ఏయ్ ఏమైంది అని కంగారుగా అడిగింది. అతను ఆమె ముందు నించొని తన తల పైకి ఎత్తకుండా చిట్టి సారీ, ఇందాక నేను నిన్ను కావాలని హత్తుకోలేదు. ఏదో బాధలో ఉండి ఒక ఫ్రెండ్ లాగే అనుకున్నాను. అంతే, నన్ను తప్పుగా అనుకోకు అని అతను చెప్పేసి బెడ్పై పడుకున్నాడు. చిట్టి కూడా అతను అన్నదాన్ని గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. ఉదయాన్నే లేచిన రాహుల్ చిట్టిని నిద్ర లేపకుండా కిందకి వెళ్ళిపోయాడు. చిట్టికి ఉదయాన్నే లేచే అలవాటు ఉన్నా కూడా ఎందుకో అత్తారింట్లో త్వరగా నిద్ర లేవలేకపోయింది. చిట్టి ఎంతకు కిందకి రాకపోవడంతో లక్ష్మమ్మ గారు రాహుల్పై కోప్పడుతూ ఒరేయ్, రాత్రే చెప్పాను కదారా లాయర్ వద్దకు వెళ్ళాలి అని, వెళ్ళు, వెళ్ళి చిట్టిని తీసుకొనిరా అని ఆమె చెప్పగానే రాహుల్ గదిలోకి వెళ్ళాడు. హాయిగా నిద్రపోతున్న చిట్టిని చూస్తూ రాహుల్ వచ్చిన సంగతి మర్చిపోయి ఆమె చెక్కిలిపై ఉన్న కీసాలను అడ్డు తొలగిస్తూ ఆమె అందాలని పెదవులతో తాకాలి అనుకున్నాడు. అతను అంత దగ్గరగా ఉండడంతో చిట్టికి ఎవరో మీద పడుతున్నట్టుగా అనిపించి సడన్గా కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా ఉన్న రాహుల్ని చూసి కళ్ళు పెద్దగా చేసింది. అతను ఆమె నుండి దూరం జరిగి ఏయ్ ఏంటి అంత పెద్ద కళ్ళు వేసుకొని చూస్తున్నావు? నేను నిన్ను నిద్ర లేపడానికి వచ్చాను. ఎంత పిలిచినా పలకకపోయేసరికి నీ చెవి దగ్గర గట్టిగా అరవాలి అనుకున్నాను. టైం చూడు ఎంత అవుతుందో, నానమ్మ కోపడుతుంది. త్వరగా రెడీ అయ్యి కిందకురా అని రాహుల్ ఆమెకు చెప్పేసి తెలివిగా ఆమె నుండి తప్పించుకున్నాడు. చిట్టి టైం చూసుకొని తల బాదుకుంటూ వీడు కావాలని నన్ను లేపలేదు అని రాహుల్ని తిట్టుకుంటూనే వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. చిట్టి లక్ష్మమ్మకు సారీ చెబుతూ తొందరగా టిఫిన్ చేసి వాళ్ళతో కలిసి బయలుదేరిపోయింది. వీళ్ళు కార్ స్టార్ట్ చేస్తూ ఉండగా మరొక కార్ వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అందులోకించి దిగుతున్న ఆమె వైపు చిట్టి చిత్రంగా చూసింది. ఆమె చిట్టి ఉన్న కార్ వద్దకు వచ్చి అమ్మమ్మ తాతయ్య, మీరు ఎక్కడికో వెళుతున్నట్టున్నారు, మీరు వెళ్ళి రండి, మీరు వచ్చేదాకా నేను మామయ్యను చూసుకుంటాను అని ఆమె చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది. చిట్టికి ఏమీ అర్థం కాక రాహుల్ వైపు చూస్తూ ఉండిపోయింది. ఏంటి అసలు ఈ మనిషి ఏ ప్రశ్న వేసినా సమాధానం ఇవ్వడం లేదు. ఎక్కడికి వెళుతున్నాము అని రాత్రి నుండి అడుగుతూనే ఉన్నాను. ఒక్కసారి కూడా నోరు తెరిచి పలానా చోటుకి వెళ్తున్నాము అని చెప్పనే లేదు. అమ్మమ్మ గారేమో లాయర్ వద్దకు అని చెప్పింది. అసలు లాయర్ దగ్గర నాకేం పని? ఇప్పుడు కూడా అది ఎవరు, తన పేరేదో ఉండే అని ఆలోచించి పేరు గుర్తు చేసుకొని హా, సాత్విక, రాహుల్కి మరదలు, తనెందుకు వచ్చింది ఇంటికి? పైగా మేము వచ్చే వరకు మామయ్య గారిని చూసుకుంటాను అని చెప్పింది. అసలు ఏం జరుగుతుంది? ఆలోచిస్తుంటే నాకున్న ఈ కాస్త మతి కూడా పోయేటట్టు ఉంది అని చిట్టి మనసులోనే అనుకుంటూ రోడ్ వైపు రాహుల్ వైపు చూస్తూ ఆలోచనలో సతమత పడుతూ ఉంది. అలా చిట్టి ఆలోచిస్తూ ఉండగానే ఒక అడ్వకేట్ ఆఫీస్ వద్ద రాహుల్ కారు ఆపాడు. కారులో నుండి బయటకు దిగుతూనే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి రాహుల్ సార్,
గుడ్ మార్నింగ్ అని అతనికి చెప్పేసి బాలాజీ గారిని, లక్ష్మమ్మ గారిని పలకరించి చిట్టిని పరిచయం చేసుకున్నాడు. వాళ్ళు వచ్చారా అని రాహుల్ గంభీరమైన గొంతుతో అడగగానే చిట్టి ఉలిక్కిపడింది. అప్పుడే మరో పెద్ద కారులో ఇద్దరు మనుషులు దిగారు. రాహుల్ సార్, అదిగో వాళ్ళు కూడా వచ్చేశారు. ఇక మనం లోపలికి వెళ్దాం పదండి అని అతను అనగానే అందరూ లోపలికి వెళ్ళారు. చిట్టి వచ్చిన వాళ్ళనే చూస్తూ, రాహుల్ వాళ్ళ అమ్మ కదా ఈమె? ఆ రోజు మా ఇంటికి వచ్చింది. మరి ఆమె పక్కన ఉన్నది ఎవరు అని అనుకుంటూ ఉండగానే లాయర్ గారు ఒక్కొక్కరిని పిలుస్తూ సంతకాలు తీసుకుంటూ ఉన్నారు. మిసెస్ రాహుల్ కృష్ణవేణి అని పిలవగానే చిట్టికి కొత్తగా అనిపించింది. రాహుల్ వైపు చూస్తూనే ఆమె కూడా లాయర్ గారు చూపించిన దగ్గర సైన్ పెట్టేసి పక్కకు జరిగింది. మిసెస్ సుమలత మురళి గారు అని పిలవగానే చిట్టి ఆశ్చర్యంగా రాహుల్ వైపు, వాళ్ళ అమ్మ సుమలత వైపు చూసింది. అంటే రాహుల్ వాళ్ళ అమ్మ ఈయన్ని పెళ్లి చేసుకుందా అని మనసులోనే ప్రశ్నించుకుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.